అలాగే మన గ్రామ వాస్తవ్యులు అండమాన్ 14వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి ఎరుపులి జోగరావు గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. వారికి మన అండమాన్ ఎక్స్ ప్రెసిడెంట్ గారు, గ్రామ ప్రెసిడెంట్ గారు ముఖ్యందర్ గారు పూలదండ సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే నేషనల్ డెవలప్మెంట్ బోర్డు డైరెక్టర్ గారు ఎస్ ఉమామహేష్ గారు ఈ వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. జనరల్ సెక్రటరీ, పార్టీ జనరల్ సెక్రటరీ గారు అందరికీ మేము ఆహ్వానించుకోవడం మాకు ఆనందంగా ఉంది. మాకు చైర్పర్సన్ గారు మా రిక్వెస్ట్ సార్, అక్కడ మా తెలుగు వాళ్ళు మరియు మా మత్స్యకారులు చాలా కొన్ని విషయాల్లో చాలా వెనుకబడి ఉన్నారు. ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, సామాజిక పరంగా కానీ చాలా వెనుకబడి ఉన్నారు. వారికి మీలాంటి వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తే అండమాన్లో 24 మంది కౌన్సిలర్లో ఈరోజు మనకు తెలిసి ఒక 3 ఉన్నారు. ఇంకా మన మత్స్యకారుకు సంబంధించి ఒకరున్నారు. ఇంకా మీలాంటి వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తే ఇంకా మేము రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజిక పరంగా కానీ మేము ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు సహాయ సహకారాలు అందించాలి. ప్రెసిడెంట్ అయినటువంటి మాధవ గంగరాజు, అలాగే అండమానం ఎక్స్ ప్రెసిడెంట్ గారు మైలిపిల్లి ముఖ్యందరావు గారు సాల్వతో సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాం. సార్, అండమాన్ చైర్మన్ గారికి మీరు కూడా సాల్వతో సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాం. ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవనీయులు మరి అండమాన్ పోర్ట్ ప్లే చైర్మన్ గారికి, అలాగే మరి కౌన్సిలర్ జోగారావు గారు, అలాగే ఇతర కౌన్సిలర్లు, నాకు కొందరు పరిచయాలు లేవు, దయవుంచి అర్థం చేసుకోగలరు. అలాగే ఎన్ఎఫ్డిబి బోర్డు డైరెక్టర్ మరి ఉమామహేశ్వరరావు గారు, అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలు, గ్రామ పెద్దలు, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. నిజంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకనంటే మన తోటి మత్స్యకారుల్ని సన్మానించుకోవడం అనేది ఒక మంచి కార్యక్రమం. ఎప్పుడూ మీరు గుర్తుపెట్టుకోండి, జనరల్గా మత్స్యకారుల్లో అంటే మనంలో జనరల్గా మనకున్న పెద్ద ఇదేంటంటే మనకు మనం గౌరవించుకోవడం అనేది చాలా తక్కువ. మరి ఆ దిశగా నేనైతే చాలా సంతోషిస్తున్నాను. ఈరోజు ఈ బట్టిగల్లూరులో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మరి ఆశించిన స్థాయిలో ఇంకా జనాలు రాలేదు. కానీ మాకైతే నాకు అనిపించింది ఏంటంటే జనరల్గా మాకు తక్కువ టైం కానీ, లేకపోతే మా మత్స్యకార ఐక్యవేదిక 24 గ్రామాల ఆధ్వర్యంలో కనుక ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తుంటే చాలా బాగుండేది. టైం తక్కువ. మీరు ఏమైనా అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీకైతే మరి ఉండకపోవచ్చు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలిసి కొంత మరి మా పార్టీ పరంగా అయితే కొంత మహానాడుకు రావడం కానీ ఇలాంటి కార్యక్రమాల్లో కూడా కొందరు ఉంటారు. ఏది ఏమైనా ఇటువంటి కార్యక్రమాన్ని, ఎందుకనంటే జనరల్గా మనకి పరిచయాలు లేకపోవచ్చు, ఇలాంటి కార్యక్రమాల వల్ల మనకి అక్కడ ఉన్న నాయకులకి కొంత అవినాభావ సంబంధాలు అనేవి ఏర్పడతాయి. ఆ దిశలో ముఖ్యంగా ఇందాక చెప్పారు చాలా ఇష్యూస్ అనేవి. ఒకటి అంటే ఎక్కడో మనం వలస వెళ్ళి అక్కడ చిన్న చిన్న సంఘాలుగా ఏర్పడినది ఈరోజు ఒక యూనిటీగా మెయింటైన్ చేసి అక్కడ మన ప్రజలు బాగుండాలి, వాళ్ళు బాగోగులు చూడాలి అని చెప్పి మన నాయకులకు ఎన్నుకోవడమే ముందు గొప్ప. అయితే ముఖ్యంగా ఈరోజు మరి సోదరులు చాలా మంది మరి కౌన్సిలర్లుగా అయితేనేమి ముఖ్యంగా ఇదే కార్యక్రమంలో మరి ప్రత్యేకించి చైర్మన్ గారు కూడా ఆహ్వానించారు. ఆయన కూడా పాల్గొనడం మేమైతే
చాలా శుభసూచకంగానే భావిస్తున్నాం. రానున్న రోజుల్లో మరి ఏదైతే అండమాన్ ఉందో అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలకి మధ్య ఒక అవినాభావ సంబంధం అనేది ఏర్పడుతుందని నేనైతే భావిస్తున్నాను. ఆ దిశలో మీరు కూడా చొరవ తీసుకుని ప్రయత్నాలు ఆరంభిస్తారని నేను కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అతిథిగా వచ్చేసినటువంటి అండమాన్ నికోబార్ దీవులు పోర్ట్ పేరు అంటే విజయపురం పోర్ట్ పేరు కూడా మారింది కాబట్టి విజయపురం మున్సిపల్ కౌన్సిల్ అయినటువంటి శ్రీ సాహుల్ అహ్మద్ గారికి, అదేవిధంగా మీ గ్రామస్తువులు అండమాన్ నికోబార్ దీవులు ఉంటున్న శ్రీ విజయపురంలో జంగ్లీగా 14వ నెంబర్ వార్డు కౌన్సిలర్ శ్రీ గౌరవనీయులు జోగారావు గారికి, అదేవిధంగా 2వ నెంబర్ వార్డు కౌన్సిలర్ సోమేశ్వరరావు గారికి, అదేవిధంగా 15వ నెంబర్ కౌన్సిలర్ పద్మారావు గారికి, బట్టిగలూరు ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా ఎక్స్ జడ్పీటీసీ ఎక్స్ ఎంపీటీసీ గారికి, అదేవిధంగా బట్టిగలూరు పంచాయతీ ఉన్న ప్రతి గ్రామస్తులు, ఇక్కడికి ఈ కార్యక్రమానికి వేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మన తెలుగుదేశం పార్టీ వార్డు కౌన్సిలర్ శ్రీ సాహుల్ అహ్మద్ గారు ఎండీతో మనము కలుసుకున్నాం కాబట్టి మనకి చైర్మన్ కల్పించారు. మొన్ననే లేటెస్ట్గా నెల అయింది, ఇప్పటికి ఇంకో 11 నెలలు ఉంది. ఇప్పుడు 23 మొన్న ఇడిచిపెట్టారు, రేపు 26కి వస్తుంది, మళ్ళీ అది 28 ఇక్కడ సేలింగ్ ఉంది. వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చే నెలలు కూడా అదేవిధంగా కంటిన్యూగా షిఫ్ట్లు ఉంటాయి కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నాం. అయినప్పటికీ కూడా కొంతవరకు మేలని మీకు అంతా కూడా ముందే చెప్పారు. జోగారావు అదేవిధంగా చైర్మన్ గారు లాస్ట్ మన కరోనా టైం నుండి ఎంతో మందికి హెల్ప్ చేస్తూ చాలా విధాలుగా చేశారు. ఇంకా చాలా విషయాలు చెప్పాలనుకున్నా, ఎందుకంటే టైం లేదు కాబట్టి. అదేవిధంగా ఇప్పుడు ఈ సన్మానం అయిన తర్వాత కలిసత్తులు కూడా ఇప్పుడు మాకు 8:30కి అక్కడ సన్మాన కార్యక్రమం చైర్మన్ గారికి కౌన్సిలర్కి ఉన్నాయి కాబట్టి ఇంత చక్కటైన మీరు మాకు ఈ సన్మానం చేసినందుకు గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి మరోసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన ఉమామహేశ్వర్ మర్చిపోయిన సారీ అతను కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రానున్న ముందులకి మేమంతా అనుకుంటున్నాం, మన తెలుగు వారికి అదే షిప్ అనేది చాలా మనకి ఇబ్బందికరం. అంటే మనకి వెకేషన్ టైంలో మనకి వాడ వేయడం చాలా ఇబ్బంది జరుగుతుంది. అంటే చిన్న వాటలుగా ఉన్నాయి. ఈ రోజు మనకి ఫ్లైట్ ఎయిర్ ఫేర్ అనేది చాలా ఎక్కువగా ఉంది. మేము ఇదే కోరుకుంటున్నాం. ఇదే ఈ రోజు మన టీడీపీలో మన ఉన్న ఎంపీ గారు మన రామ్మోహన్ రెడ్డి గారిని, అదే టీడీపీ చైర్పర్సన్ అనేది మేము 6 నెలల్లో అతనితో ఢిల్లీలో మీటింగ్ ఉంది అతనితో. అదే మేము మళ్ళీ మా డెలిగేషన్ టీడీపీ ప్లస్ బీజేపీ కలిసి వెళ్తాం. మాకు మనకు అంటే శ్రీకాకుళం వాళ్ళని మనకి వాడ రూపంలో అయినా ఫ్లైట్ రూపంలో చాలా మనకి ఇబ్బంది అవుతుంది. మేము దీనికోసం ఆల్రెడీ మేము ఉత్తరాల రూపంలో రాసి పెట్టున్నాం. ఇదే విధంగా మేము అతనితో కలిసి ఈ విధంగా మేము చెప్తాం. అంటే మనలో చాలా మంది ఉన్నారు, లోయర్ మిడిల్ క్లాస్ లో ఉన్నారు. ఈ రోజు చూస్తే చాలా మంది మన ఎడ్యుకేషన్ లో చాలా పైన ఉన్నారు, లేదని కాదు. అంటే రానున్న ముందుకి ఇదే విధంగా మనకి ఇంకా మన సపోర్ట్ అనేది మన ఇప్పుడు సాహుల్ అహ్మద్ గారు ఉన్నారు, ఇతని సపోర్ట్ మనకి చాలా చాలా ముఖ్యం. ఇదే విధంగా మనకి రానున్న ఒక సంవత్సరం అతని ఒక కార్యకాలం ఉంది, దానిలో మనకి ఎన్నో విధాలుగా మనకి కల్పిస్తారు మన తెలుగు వారిని. అదే విధంగా నేను ఈ సభని నమస్కరించుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అలాగే 2% సాహుల్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంకా మీ అందరూ కలిసి మాకు ఈరోజు ఈ సన్మాన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టేందుకు చాలా చాలా ధన్యవాదాలు. స్పెషల్లీ మీరు అనుకుంటున్నట్టు మత్స్యకారులు అక్కడ ఎవరు పెద్ద ప్రాబ్లంలు లేరు. అక్కడ అందరూ చదువుకుంటున్నారు. అలాగే మీకు ఉమామహేష్ కనపడుతున్నారు, చదువుకున్న అబ్బాయి. ఎందుకంటే అండమాన్లో చదువుకోవట్లేదన్న విషయమే లేదు. ప్రతి ఇంటి నుంచి చదివిస్తాం, ఇంటి నుంచి తీసి మరి చదివిస్తాం. అండమాన్లో మీరు అనుకుంటున్నట్టు కాదు, ఏ ఇంట్లో చదవట్లేదని తెలిస్తే ఇంటికి వెళ్ళి పిలిచి మరీ తీసుకొచ్చి చదివిస్తారు. అండమాన్లో ప్రతి స్కీమ్ని ఎలాగైనా లాంచ్ చేస్తాం, ప్రతిదీ వస్తాయి. కానీ మీరు బయటకు వచ్చి అడిగితే అన్నీ దొరుకుతాయి. మీకు ఉన్న ఒక క్వాలిటీ ఏంటంటే మత్స్యకారుల్లో ఉన్న యూనిటీ ఎవరిలోనీ లేదు. ఇక్కడనే కాదు, అండమాన్లో కూడా మేము చూస్తున్నాం. ఎప్పుడు ఏ గొడవైనా ఏమైనా సరే మత్స్యకారులు అందరూ యూనిట్ అయ్యి నిలబడి ఉంటారు. అది మీ స్పెషాలిటీ. అందువల్లనే మిమ్మల్ని ఎవరు వెనక్కి పెట్టలేరు. మీరు ఎప్పుడూ ఎదురే ఉంటారు. మత్స్యకారులు
మీరు అంటున్నారు అప్పుడు మచ్చి వాళ్ళ బోల్తా అనేవారు, ఇప్పుడు అంటం లేదు, ఇప్పుడు మత్స్యకారులు అంటున్నారు. ఎందుకంటే మీ యూనిటీ వల్ల. మీ అందరూ ఇలాగే యునైట్ అయి ఉంటే ప్రతిదీ చూడండి. మేము తెలుగు కౌన్సిలర్ కరెక్టే, ఇప్పుడు చైర్మన్ ఉన్నారు. ఏ కౌన్సిలర్ అయినా సరే అక్కడ డైరెక్ట్ వెళ్ళి మాట్లాడవచ్చు. మత్స్యకారులు ఉండండి, ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా వచ్చి చెప్తే తప్పకుండా రెస్పాన్స్ మేము ఇస్తాం. అది మీరు అండమాన్లో తెలుసుకుంటే ప్రతి వాళ్ళు చెప్తారు, మీ మత్స్యకారులే చెప్తారు, ఏ కౌన్సిలరు కాదని. మా జోగారావు గారు ఉన్నారు, ఆయన కాంగ్రెస్ కౌన్సిలర్. మన చైర్మన్ ఉన్నారు టీడీపీ, మేము బీజేపీ. కానీ మేము అందరం కలిసే పనిచేస్తాం. ఎక్కడ ఎవరికి ప్రాబ్లం ఉంటే అందరం కలిసే పనిచేస్తాం. అలాగే కలిసే గెలిపిస్తాం కూడా. అలాగే మహేష్, ఆయనకి ఎన్ఎఫ్డిపి అందులో దొరకడం వలన చాలా చాలా మత్స్యకారులకి చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే మేము చూస్తున్నాం ఆయన ఇప్పుడు మత్స్యకారుల కోసం కష్టపడుతూ ఉంటారు. అలాగనే కాదు, మేము ఇప్పుడు చైర్మన్ ఉన్నారు, కౌన్సిలర్ అంటే ఖాళీ మత్స్యకారులనే కాదు, మేము అందరికీ చూసుకోవాలి. కాబట్టి మేము అందరికీ చూసుకుంటాము. మా దగ్గరికి ఎవరు వచ్చినా మేము 24/7 హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సావుల్ అమిత్ గారు, మరి వచ్చే అందరు కౌన్సిలర్స్, మన జెడ్పీటీసీ చంద్రమోహన్ సార్, మరి పట్టికలూరు పెద్దలందరికీ, మరి ఇతర గ్రామాలు ఎక్కువరు, మరి నడుమూరు, దొంకలూరు పెద్ద మనుషులందరికీ నా తరపున నమస్కారం. నేను డైరెక్ట్ సబ్జెక్ట్లో వస్తాను. ఇప్పుడు నాకు 2-3 వర్క్ ఇచ్చినట్టు ఇచ్చారు ఇక్కడ. ఆల్రెడీ నేను 11th వచ్చాను. 12th నుంచి 20 వరకు నేను డైలీ ఎన్ఎఫ్డిబి మూలపొలం ప్రాజెక్ట్ విజిట్ చేశాను. చేస్తుంటే బడే తమ్మాయి ఐక్యవేద అధ్యక్ష గారితో నేను వెళ్ళేసి చేయడం ఉంది. ఆ రోజు సార్ కూడా వచ్చారు. సీబా డైరెక్టర్స్ వచ్చారు. సీబా డైరెక్టర్స్ ఇక్కడ ఆల్మోస్ట్ ప్రాన్ కల్చర్ 100 ఎకర్ ఉంది. ఇతను అన్నారు సుమారు మన ప్రాంతంలో 1000 ఎకరాలు ఉంటుంది. అట్లీస్ట్ 100 ఎకర్ ఇక్కడ మన 4 విలేజ్లో 100 ఎకర్స్ ఆల్మోస్ట్ 3 years నుంచి ప్రాన్ కల్చర్ ఆల్మోస్ట్ క్లోజ్ ఉంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ డిసీజ్ అని వచ్చేసింది. సో వాళ్ళు వేరే ఒక టెక్నాలజీ, వేరే కల్చర్ చేయమని మీ అందరికీ ఇచ్చారనమాట. దానికి స్కీమ్స్ కూడా చెప్పారనమాట. సో మరి బట్టికలూరు అధ్యక్ష గారు ఇప్పుడు ఒక చిన్న డిమాండ్ పెట్టారు. అది ఆల్రెడీ మీ సెక్యూరిటీ గార్డ్గా మీ విలేజ్కి ప్రాతినిధ్యం ఇచ్చారు. 5 members తీసుకున్నాను. నేను మొన్నే మాట్లాడాను బేరా సార్తో 3 days ముందు. బేరా సార్ 100% ఈ విలేజ్లో ఉన్న ఎవరైతే ల్యాండ్ ఇచ్చారు ఈ మూలపొలం ప్రాజెక్ట్కి వాళ్ళకి 100% ప్రాతినిధ్యం ఇస్తారని మన ఉదయ్ ఎక్వా కనెక్ట్స్ అని 5+10 year లీజ్ తీసుకుంది మొత్తం ప్రాజెక్టు. అతను 30-35 వేకెన్సీస్ ఉన్నాయి. నాతో టచ్లో ఉండండి. అతను ఏమన్నారంటే ఎవరైతే ఈ ల్యాండ్ ఇచ్చారో, ఎవరైతే మత్స్యకారులు, ఎవరైతే ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయగలరు, ఈ అక్వాకల్చర్ ఇవన్నీ, వాళ్ళకి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. డిఫరెంట్ ఎడ్యుకేషన్ బేసిస్, అది నా బాధ్యత. నేను చేసి ఈ గ్రామంలో ఉన్న 4 గ్రామాలు ఉన్న స్టూడెంట్స్కి అందరికీ చేయించే బాధ్యత నాది. నేను 2 రోజుల ముందే సీఎం గారితో కూడా మాట్లాడాను. సీఎం గారు అన్నా నాకు మీరు మళ్ళీ విజిట్ చేయండి ప్రాజెక్టు. నేను 2-3 daysలో ఉదయ్ ఎక్వా కనెక్ట్స్ వస్తున్నారు. నేను వచ్చిన తర్వాత మీ పెద్దలందరికీ అతనితో ఒక జాయింట్ మీటింగ్ కూడా పెట్టిస్తాను. ఐక్యవేద అధ్యక్షులు మన చంద్రమోహన్ సార్. ఆ రోజు చాలా షార్ట్ టైం ఉంటుంది, కాలేదు. అతను ఎక్వా కనెక్ట్స్ గారు వెళ్ళిపోయారు, ఉదయ్ ఎక్వా కనెక్ట్స్. తో ఇది అండమాన్లో కూడా చాలా వర్క్ చేసాము. మన చైర్మన్ అంతే, మన సోమేష్ గారు, మన జోగారావు గారు, మన పద్మ గారు, మేము ఎప్పుడు తెలుగు వాళ్ళ సమస్య అయితే అందరం ఒకటి అయిపోతాము. చిన్న ఉంటాం మాకు, కానీ ఎప్పుడు తెలుగు వాళ్ళ సమస్య అయితే మేమందరం 4-5 ఒకటి అయిపోతే మన సావుల మీద మధ్యన వచ్చేస్తాడు. నేనే తెలుగు అండి. ఒక అతను అంటే అతను ఒక వార్డ్ నెంబర్ 1 నుంచి టీడీపీ నుంచి గెలిచారంటే, అంటే ఒక తెలుగు వాళ్ళు అంతే, నేను తెలుగు వాడుగా గెలిచానంటే. ఎక్కడ తెలుగు ప్రోగ్రామ్ అంతే అతను వదలరు. మన మత్స్యకార విమలా అనే అమ్మాయికి చాలా పెద్ద సమస్య, చనిపోవడము, పెద్ద ఉద్యమం చేసాము. సుమారు చాలా వరకు అయింది. అందులో కూడా అతను పార్టిసిపేట్ అయ్యారు. చాలా మొత్తం యూనిటీగా. మరి కాంతారావు గారు, తెలుగుదేశం పార్టీ అండమాన్లో ఇప్పుడు కౌన్సిలర్, చైర్మన్ అందరికీ నమస్కారాలు. మన అండమాన్ వచ్చిన పెద్దలకి, మన ఊరు పెద్దలకి అందరికీ, చిన్నల పెద్దలు అందరికీ నమస్కారాలు. నాకు ఎక్కువ మాటలంటే పని అయితే నేను చేస్తాను. సరే, ఒకటే నాకు తెలుసు, ఇప్పుడే కాదు, ముందు నుంచే నన్ను ఎలక్షన్ రాకముందు నుంచి 4 సార్లు ముందు నుంచి చేశాను. అనగే చేస్తుండే. ఇప్పుడు 3 సార్లు వచ్చింది. నా పని అనుకుని ఎక్కువే చేస్తుండే, తగ్గడం లేదు.
ఎవరేం పని ఏం అవసరమైతే ఆ దగ్గర దానికి ఉదయం వెళ్ళి నన్ను చేస్తూ ఉన్నాను. మనల్ని మన సార్ అన్నారు ఒక మాట, పయ్యోలు అయితే చాలా బాగా చూస్తారు. నాకు ఇంకా 6 సంవత్సరాలు చాలా అయిపోతున్నావు. ఎవరు మనకి ఏ తక్కువ నేను చేస్తావు కొద్దిగా సార్ చెప్పింది నేను చెప్పా సార్ వేరే వస్తే కాలు శైలి అన్నీ పెడతాను. నేను ఏంటి మీతో నాన్న వస్తున్నాను, మీలో నానే కొద్దిగా మీకు వస్తున్నాను. కొద్ది మంచిగా ఇచ్చేసి కొద్దిగా మీదకి వెళ్తే నన్ను ఇంకెన్నో చేస్తాను. చాలా బాధగా ఉన్నాను, నాకు చాలా బాధగా ఉన్నది. కానీ ఏది చెప్పి మరి ఇది లేదు. ఇన్ని సమయంలో నేను ముందు తీసేసి నేను అసలు బాధగా చెప్తున్నాను. కానీ నేను వెళ్ళి మీ కొద్దిగా నాకు కొంచెం ఎక్కడ పిలిచి ఎక్కడికి నాకు సాయం చేస్తే ఇంకెక్కువ నాకు పని చేస్తాను. ఇప్పుడు 90% ఇప్పుడు ముందు వేసామో పని కానీ ఇప్పుడు మన తోడు మన వాళ్ళకి అడుగు ఎన్ని పనులు అయ్యావో ఏటో తెలుస్తుంది. ఒక గ్యాస్ కోసం రాత్రి 12 గంటలతో 9 ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం క్లియర్ చేసాను. ఇంక నన్ను ఏడ్ చేయాలి. ఇంకా నాకు బాగా చూస్తే ఇంకా బాగా చేస్తాను. నాకు బాగా ఇదే రాత్రి చాలా బాధలు చెప్తున్నాను. ఇంకా అర్థం చేసుకోక నన్ను ఆన్ చేసిన పని చేస్తాను. నేను అనుకున్నాను ఈ 5 సంవత్సరాలు ఎన్ని పనులు చేయాలా ఆ పనులన్నీ చేస్తాను. మనం పిలిస్తే చాలా అలష్టం. ఎంతకాలం అక్కడికి వెళ్ళి బాధపడి అని చేస్తాను పని. అందరికీ నమస్కారం. నేను ఎక్కువ మాట్లాడను, మళ్ళీ ఇంకా సిగరెట్ వేసుకొని మాట్లాడాను. ధన్యవాదాలు, నమస్కారం. అందరికీ పెద్దోళ్ళకి నమస్కారం, చిన్నోళ్ళకి నమస్కారం. యాక్చువల్ మేము ఇక్కడ పల్లి సారథి సమరం కోసం వచ్చాము. వాళ్ళు మాకు పిలిచారు. అయినా పొద్దున్న మన జోగారావు తమ్ముడు వచ్చి చెప్పాడు, అనే మన ఏరియాలో ప్రోగ్రాం ఉంది, మీ అందరు రావాలని. అప్పుడే మేము అన్నాము అందరూ వస్తామని వచ్చాము. ఎందుకంటే మా ఏరియాలో ఇంకా ఫిషర్మెన్స్ ఎక్కువ ఉన్నారు. నా రైట్ హ్యాండ్ కూడా మీరు అందరికీ తెలుసు, పక్క ఊరు కూడా భూమినాథ్ అని కుర్రాడు, నా రైట్ హ్యాండ్ కూడా ఆడే. అప్పుడే మీరు అర్థం చేసుకోండి నేను ఫిషర్మెన్ మీద ఎంత ప్రేమ నాకు ఉందని. నా రైట్ హ్యాండ్ నాతో ఎప్పుడు ఆడే ఉంటాడు. అలాగే ఇప్పుడు ఏంటంటే చూడండి, మేము అందమల్లి ఉన్నాము. మా సోమేశ్వరరావు చెప్పినలాగా అక్కడ నిజంగా మీకు ఏ ప్రాబ్లం లేదు. ఏ ప్రాబ్లం అయినా సరే, ప్రాబ్లం లాస్ట్ ఇయర్ వచ్చింది. మేమందరూ కలిసి ఆ ప్రాబ్లం కోసం డే అండ్ నైట్ 3 days 4 days మేమందరూ కలిసి ఆ ప్రోగ్రాం కోసం కష్టపడాము. అతని హస్బెండ్కి పీపీఎంస్లో జాబ్ ఇచ్చించాము. 5 లక్షల రూపాయలు ఇప్పించాము. అన్ని చేసి ఇప్పుడు మా అందరి మీద కేసు ఇంకా అయిపోయింది. మా లైఫ్లో నా మీద ఫస్ట్ ఎఫ్ఐఆర్ అంటే అదే. ఆ విమలా తల్లి కేసు మీద వెళ్ళాము కదా, దాని గురించి సోమేశ్వరరావు నాకి అందరికీ 2 ఎఫ్ఐఆర్ అయింది. నో ప్రాబ్లం. ఏదైనా సరే ఎక్కడ మంచిగా జరుగుతుందో అక్కడ మేము ఉంటాము. నేను ఒక మాట చెప్తున్నాను, నేను ఎప్పుడు ఒకే మాట చెప్తాను. మా తమ్ముడు ఉమా మగేష్, అతనితో నేను ఎప్పుడు అతని ఏ పరిస్థితుల్లో నాకు ఎప్పుడు పిలిస్తే ఈ ఊళ్ళో ఉన్న మనుషులు ఏ ప్రాబ్లం అయినా సరే, ఏ ఊళ్ళో సరే, శ్రీకాకుళంలో ఎవరికి ఏ ప్రాబ్లం అయినా సరే, మేమందరూ టీడీపీ పార్టీలో మన శ్రీసార్ మేడం ఉంది, ఇంకా మన ఎంపీ గారు ఉన్నారు. అతను మాట్లాడి ఈ ప్రాబ్లం నేను అన్ని చూశాను. నా మనసులో చాలా మాటలు ఉంది. నేను కూడా ఒక లెటర్ అందమాన్ నుంచి చాలా ప్రాబ్లం టైప్స్ తెచ్చాము, కానీ అతను రాలేదు, ఇక్కడ లేదు, బయటకు వెళ్ళి ఉన్నారు. మేము త్వరలో ఢిల్లీ వెళ్తాము, అక్కడ కలుస్తాము. ఇక్కడ చెప్పిన మ్యాటర్ అన్ని నా మనసులో ఉంది. వీళ్ళతో కలిసి మన జోగారావుతో కలిసి అందరితో కలిసి అన్ని ప్రాబ్లం అక్కడ చెప్తాము, సాల్వ్ చేస్తానికి ట్రై చేస్తాము. మాకు ఇక్కడ పిలిచి ఇంత ఆనందంగా మాకు ఒక సన్మానం చేసినందుకు చాలా 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 సంతోషం. నమస్కారం. ఎందుకంటే మాకు టైం లేదు, మేము అక్కడికి వెళ్ళాలి. వాళ్ళకి 3-4 సార్లు ఫోన్ చేస్తారు, మాకు 10 సార్లు వెళ్ళాలి. నా తెలుగులో ఏదో తప్పు ఉంది, సమీక్షించుకోవాలి. ఓకే, ఎందుకంటే మీ సంతోషమే మా సంతోషం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, జై హింద్.